తిరుపతి జిల్లా తడ మండలం కొండూరు పంచాయతీ నందుగల తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు గురువారం పాదగుంట సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడం అయింది. ఈ నెల 20వ తేదీ నుండి కొండపాటి గంగాప్రసాద్ మీద సాక్షి పేపర్లో వచ్చిన కథనాలకు తీవ్రస్థాయిలో ఖండించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్ మీద సాక్షి కథనంలో వచ్చిన అసత్య కథనాలు తిరిగి వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు సుధాకర్ రెడ్డి. ఆపద అని వస్తే ఆదుకునే వ్యక్తి గంగాప్రసాద్ అని ఒక వద్ద చేయి చాచాల్సిన అవసరం లేదని నిజాయితీకి నిదర్శనం కొండేపాటి గంగాప్రసాద్ అని తెలిపారు. ఇది మొదటిసారి కాదని రెండవసారి ఇంకొకరికి కొండేపాటి గంగాప్రసాద్పై అసత్య కథనాలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమన్నారు. ఈ కార్యక్రమంలో పీచేరి తిరుపాలు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ కాళహస్తి కృష్ణయ్య, తుమ్మా శంకర్, మావిళ్లపాటి విష్ణు, పిచ్చేరి మన్మద తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ నెల 20వ తారీఖున సాక్షి పత్రికలో వచ్చిన అసత్య ఆరోపణలు మన ప్రియతమ నాయకుడు కొండేపాటి గంగాప్రసాద్ గారి మీద కొన్ని అసత్య కథనాలు ప్రచురించబడ్డాయి. దీన్ని మా కొండూరు పంచాయతీ టీడీపీ పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. ఆయన ఆపదన్న వారికి ఆదుకున్న వ్యక్తే కానీ ఇలాంటి చిల్లర పనులు చేసే వ్యక్తి కాదు. ఆయన మహాశక్తి. ఆయన స్వశక్తితో సంపాదించుకున్న డబ్బులతో ఈ మధ్య విజయవాడలో వరద బాధితుల దీనికి సహాయ నిధికి కూడా ₹1 కోటి విరాళాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా సూలూరుపేట, గూడూరు, వెంకటగిరి, సత్యవేడి నియోజకవర్గాల్ని ఒంటి చేత్తో ఛాలెంజ్గా తీసుకొని ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. అలాంటి వ్యక్తి మహాశక్తి మీద ఈ విధంగా అసత్య కథనాలు ఇది రెండోసారి ప్రచురించడం జరిగింది. ఇంకోసారి కానీ ఈ విధంగా రిపీట్ అయితే మాత్రం సహించేది లేదు. లీగల్గా ప్రొసీడ్ అయ్యి వారి మీద పరువు నష్టం దావా వేసి కోర్టుకి ఈడుస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ సూలూరుపేట నియోజకవర్గం కానీ, గూడూరు, సత్యవేడు, వెంకటగిరి నియోజకవర్గాల్లో అందరూ ఎమ్మెల్యేలని ఒకే తాటి మీదకి తీసుకొస్తూ అందరి నిర్ణయాలు తీసుకొని ఏ నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ కావాలో సలహాలు ఇస్తూ అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు తీసుకునే వ్యక్తి మీద ఈ విధంగా సాక్షి పేపర్లో ఇలాంటి చిల్లర వార్తలు రాయడం ఎంతవరకు సమంజసం కాదు. ఇలాంటి వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో మన ఎమ్మెల్యే విజయశ్రీ గారు కూడా ఆయన అడుగుజాడల్లో ఏది మంచి, ఏది చేయాలి, ఏది చేయకూడదు అంటూ ప్రతి రోజు వర్షాల్లో కూడా ఆమె ప్రతి గ్రామానికి తిరిగి